రేవంత్ సర్కారుపై తెలంగాణ గర్జించింది. కేసీఆర్ సిట్ విచారణలపై అగ్గి మీద గుగ్గిలమైంది. గులాబీ దళం అగ్గి పిడుగై ఊరిమింది. రాష్ట్రమంతా రేవంత్పై తిరుగుబాటు దండోరా మోగించింది. ఊర్లన్నీ ఏకమై మళ్లీ ఉద్యమ పందా చాటి చెప్పాయి. కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించింది. రేవంత్ సర్కార్పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాల కదలి వచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పింది. తమ అధినేత కేసీఆర్ పై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న సర్కార్ దమన నీతిని కడిగిపారేసింది. కేసీఆర్ ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించింది. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ కర్రు కాల్చి వాత పెడతామని ఆగ్రహించింది. ఊరువాడ కేసీఆర్ కు బాసటగా నిలిచింది. పల్లె పట్నం ఏకమై రేవంత్ సర్కార్ పై యుద్ధం ప్రకటించాయి. కదిలింది తెలంగాణ, ఖబర్దార్ అంటూ నినదించాయి. రాష్ట్రం ఆవిర్భవించిన 12 ఏళ్ల తర్వాత తెలంగాణ మళ్లీ ఉద్యమ పంతా ఎత్తుకుంది. ఉద్యమ డిఎన్ఏ నుంచి వేరు కాలేదని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆదివారం మరోసారి నిరూపించారు. కేసీఆర్ ను విచారించడం అంటే తెలంగాణను విచారించడమేనని, ఇంతకింత కాంగ్రెస్ సర్కార్ అనుభవిస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ కు గత నెల 29న సిట్ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను సిట్ విచారించింది. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాకుండా యావత్ తెలంగాణ రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సుదీర్ఘ కాలం ఉద్యమించి తెలంగాణ సాధించి దేశంలోనే దార్శనిక రాష్ట్రంగా నిలిపిన మహానాయకుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం ఏమిటని మండిపడ్డారు. ఉమ్మడి పాలకులే కేసీఆర్ దాటికి తట్టుకోలేక శంకరగిరి మాన్యాలు పట్టారని, తన గురువైన చంద్రబాబే పెట్టే బేడ సర్దుకొని పోయారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని విచారణ వ్యవసాయ క్షేత్రం నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ బయలుదేరారనే విషయం తెలుసుకుని రాజీవ్ రహదారి మొత్తం గులాబీ వనమై పూచింది. గౌరారం, ములుగు వంటి మామిడి సహా అనేక గ్రామాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గుమ్మడికాయ దిష్టి తీసి గులాబీ పూలు చల్లారు. కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి వీరతిలకం దిద్దింది. ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, షామీర్పేట, తూంకుంట, అల్వాల్ మీదుగా కేసీఆర్ కాన్వాయ్ కు ఇరువైపులా బారులు తీరిన ప్రజలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ అంటూ నినదించారు. అందరికీ కేసీఆర్ అభివాదం చేస్తూ కదిలారు. దండు కదిలిందిరా జంబాయిరే, తెలంగాణ కదిలిందిరా జంబాయిరే అంటూ రాష్ట్రమంతా రేవంత్ పై తిరుగుబాటు దండోరా మోగించింది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, ఖమ్మం నుంచి కతలాపూర్ దాకా, నల్గొండ నుంచి నాగర్ కర్నూల్ దాకా తెలంగాణ అగ్గిపిడిగై ఉరిమింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ నాయకులు ఉద్యమ జెండాలెత్తి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో నెలకొన్న ఉద్విగ్న వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి గురికాని చీత్కారానికి, ఆగ్రహానికి రేవంత్ రెడ్డి గురయ్యారు. గొర్రెలు, కోళ్ల తలలకు రేవంత్ బొమ్మలు వేసి నడి రోడ్ల మీద ఉరి తీయడం, మురుగు కాలువల్లో సీఎం దిష్టి బొమ్మలను విసిరేయడం కనిపించింది. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం ఉదయం 11:25 కేసీఆర్ భారీ కాన్వాయ్ హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి బయలుదేరారు. అంతకుముందు గజ్వెల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకుడు జహంగీర్ కేసీఆర్ చేతికి దట్టి కట్టారు. దత్తత గ్రామమైన ఎర్రవల్లి వాసులు గుమ్మడికాయతో దిష్టి తీసి గులాబీలు చల్లారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ కాన్వాయ్ ముందుకు కదిలింది. కేసీఆర్ కాన్వాయ్ ని బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత గౌరారం, ములుగు, వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పార్టీ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ రాస్తారోకో చేశారు. హైదరాబాద్ లోని నందినగర్ జనసంద్రమైంది.
అభిమాన నేతను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను ఆదివారం ఉదయం నుంచి పోలీసులు తెలంగాణ భవన్లో నిర్బంధించారు. రాత్రి 7:40 ప్రాంతంలో విచారణ ముగిసిందని తెలిసిన వెంటనే వేలాది మంది అభిమానులు పోలీసుల బారికేడ్లను తప్పించుకొని నందినగర్ చేరుకున్నారు. అశేష జనవాహినిని చూసిన కేసీఆర్ బాల్కనీలోకి వచ్చి అభివాదం చేశారు. జననాయకుడిని చూసిన ఉత్సాహంతో కేరింతలు కొడుతూ జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినదిస్తూ చప్పట్లతో హోరెత్తించారు. కేసీఆర్ అభివాదం చేస్తుండగా సీఎం 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 అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. కార్యకర్తలు అభిమానులకు కేసీఆర్ చేతులెత్తి నమస్కారం చేయగా ఒక్కో అభిమాని గుండెలు ఉప్పొంగి